హలో ఫ్రెండ్, అస్సలాముఅలైకుం. నాన్న, ఇప్పుడు మనము వంటింటి డాక్టర్ని వాడుకోబోతున్నాము. చూడండి, అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఈ పౌడర్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాము లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. ఇలా ఇప్పుడు మనము ఏం వాడబోతున్నాం చూడండి. మామిడి ఆకుల కషాయాన్ని మనం తీసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్, ఇలా అంతా దాంట్లో వాటిలో వేసుకొని ఇలా చక్కగా మరిగించుకోవాలి. చూడండి నాన్న, ఆ దినుసుల్లో ఉన్న పోషక విలువలన్నీ ఇలా మనకు కషాయంలా తయారైంది. చూడండి, కలర్ ఎలా మారిపోయిందో. అవును కదా? చూడండి అమ్మా, ఇలా చక్కగా కషాయము కాగింది. మనం ఇలా వడగట్టి గ్లాసుల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనకు షుగర్ ఉంది, ఎవరికన్నా కానీ షుగర్ ఉంది మన పెద్దవాళ్ళకు, అలాంటి వాళ్ళకు కొంచెం సాల్ట్, వాళ్ళకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇలా వేసి చక్కగా ఇలా కలిపి తీసుకోండి. ఇలా ఒక నిమ్మరసం కూడా ఇలా పిండి తీసుకోండి. దీనిలో మనము ఏం చేస్తున్నాము, కొంచెం హనీ. మన పిల్లలు మారం చేస్తారు, అలా ఉంది మమ్మీ, ఇలా ఉంది మమ్మీ అని తాగరు. అలాంటప్పుడు వాళ్ళకి చక్కగా ఇలా చేసి ఇస్తే మనకు జలుబు, దగ్గులు ఇలాంటివి మన దరిదాపుల్లో కూడా వస్తాయి. రావని నేను అంటం లేదు, కానీ దానికి రిలీఫ్ అవుతాం మనం. గొంతు చక్కగా రిలీఫ్ అయ్యిద్ది, గొంతులో కిచకిచలు పోతాయి. సెకండ్ వచ్చేసి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఏమి రావు. పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా నాన్న, అయిపోయినప్పుడు అని కాదు, వయసులో ఉన్న పిల్లలని కాదు, మనం ఇలాంటి రెమెడీ తప్పనిసరిగా తీసుకోండి. ఒక వారం రోజులు వాడితే మనకు ఆ రిలీఫ్ ఏంటో తెలిసిద్ది. 1 రోజు 2 రోజులకి దీనికి మనకు రిలీఫ్ లేదన్న ఇది మటుకు అనుకోవద్దు. ఓకేనమ్మా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.